ఈ మధ్య అసలు మెంతికూర పప్పు చేయటమే మర్చిపోయాను నేను. అసలు చాలా రోజులైంది, చాలా నెలలు అనుకోండి, రోజులు కాదు. ఇవాళ అయితే చేసేస్తున్న పప్పు. మా ఇంటి దగ్గర మెంతికూర ఫ్రెష్గా అయితే వచ్చింది. ఒక కట్ట అయితే తీసుకున్నా, చాలా మంచిగా ఉంది. చూస్తేనే పచ్చిదే తినాలి అన్నట్టు అయితే పెద్ద పెద్ద ఆకులతో అయితే, అందుకే తీసేసుకున్నా. పప్పు అయితే చేస్తున్నా. ఇలా పిల్లలకైనా పెద్దలకైనా పప్పు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ మెంతికూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది కూడా. ఈ పప్పు విధానం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్ పెట్టేసి. నేనైతే ఒక కట్ట మెంతికూర తీసుకొని శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేశాను. దాంట్లో పుల్లలన్నీ వేరేసి ఒక గ్లాస్ కందిపప్పు కడిగేశాను. అందులోనే ఇవి మొత్తం వేయాలి. పచ్చిమిర్చి, టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ, సరిపడా చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, దాంట్లోనే వెల్లుల్లి ఖచ్చితంగా వేయండి. ఒక గడ్డ ఒలిచేసి వేస్తే హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా పెరిగిద్ది. వేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఆగితే పప్పు అయితే ఉడికిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఈ పచ్చిమిర్చి అన్నీ మెదిగేటట్టు మెదుపుకోవాలి. ఇది మెదిపేలోపు పక్కనైతే తాలింపు పెట్టేశాను. ఆల్రెడీ పాలు కూడా కాగబెట్టి పెట్టాను. మా పాలు అయినా ఒక 3 లీటర్ల పాలు మిగిలాయని చెప్పేసి ఎక్కువ వేసి వెళ్ళాడు. ఇంకా కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. పప్పు అయితే రెడీ అయిపోయింది, తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. వీడియో